రాముడు పట్టాభిషక్తుడైన అయోధ్యను చూసుంటారు. వనవాసం చేసిన భద్రాచలాన్ని వినుంటారు. కాని శ్రీరామచంద్రుడి స్వయంగా తన చేతులతో సీతాదేవికి పాపిటి తిలకం దిద్దిన అద్భుత దృశ్యాన్ని ఎక్కడైనా చూశారా? అసలు సీతారాముల పెళ్లిపత్రికను స్వయంగా బ్రహ్మదేవుడే రాసిన క్షేత్రమొకటుందని మీకు తెలుసా? తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయం. ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, కొన్ని వేల ఏళ్లనాటి ఒక అపూర్వ ప్రేమ కావ్యం. వనవాస సమయంలో రాముడిక్కడ ఉన్నాడని, రావణ సంహారం తర్వాత అయోధ్యకు వెళ్తూ ఇక్కడే సేదతీరాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ రాముడు ధనుర్ధారిగా కాదు, తన అర్థాంగి సీతమ్మవారిని ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకొని ఆమె నుదుట సింధూరం దిద్దుతున్న కోదండరాముడిగా కనిపిస్తారు. ఇలాంటి అరుదైన విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. అందుకే ఈ క్షేత్రానికి వెళితే విడిపోయిన దంపతులు కూడా మళ్లీ ఒక్కటవుతారని భక్తుల నమ్మకం. ఈ వీడియోలో ఇల్లందకుంట క్షేత్రం వెనక ఉన్న ఆ రహస్యాలను, అక్కడ వెలిసిన రావుడి మహిమను మనం వివరంగా తెలుసుకుందాం. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాసం చేస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చాడని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడొక వింతేంటంటే, రాముడు తన తండ్రి దశరథ మహారాజు మరణవార్తను ఇక్కడే విన్నాడట. తండ్రికి పిండప్రదానం చేయడానికి నీరు లేకపోవడంతో రాముడు తన బాణంతో భూమిని చీల్చగా అక్కడే ఒక చెరువు ఏర్పడింది. దాన్నే నేటికీ మనం శ్రీరామతీర్థం అని పిలుచుకుంటాం. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు పోవడమే కాకుండా పితృదోషాలు కూడా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అయితే ఇల్లందకుంట అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇక్కడి కళ్యాణోత్సవం. భద్రాచలం కంటే ముందే ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు మొదలవుతాయి. బ్రహ్మదేవుడు స్వయంగా ఈ పెళ్లికి పత్రిక రాశాడని చెప్పడానికి నిదర్శనంగా ఇప్పటికీ ఆ పత్రికను అర్చకులు చదువుతారు. సీతారాముల వివాహానికి సాక్ష్యంగా నిలిచిన ఈ క్షేత్రంలో పెళ్లి చేసుకుంటే ఆ దంపతులు నూరేళ్లు సుఖంగా ఉంటారని ఒక నమ్మకం. ఈ ఆలయ నిర్మాణశైలి కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు ఆధారాలున్నాయి. గర్భాలయంలో మూలవిరాటుని చూస్తే మనసు పరవశిస్తుంది. సీతమ్మవారి పాపిట రాముడు తిలకందిద్దుతున్న ఆ భంగిమ చూస్తుంటే వారిద్దరి మధ్య ఉన్న అనురాగం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు ఈ దృశ్యాన్ని చూసి పులకించిపోతారు. సాధారణంగా రాముడంటే ఆదర్శప్రాయుడైన రాజుగా కనిపిస్తాడు. కాని ఇల్లందకుంటలో మాత్రం ఒక ఆదర్శవంతమైన భర్తగా దర్శనమిస్తాడు. అలాగే ఇక్కడ ఉన్న హనుమంతుడి విగ్రహం కూడా చాలా ప్రత్యేకమైనది. రాముడి ఆజ్ఞ కోసం వేచిచూస్తున్న భంటులా ఎంతో వినయంగా ఇక్కడ ఆంజనేయస్వామి కొలువై ఉంటాడు. శనిదోషమున్నవారు ఇక్కడ ఆంజనేయుడికి ఆకుపూజ చేయిస్తే కష్టాలన్నీ తీరిపోతాయని అంటారు. ఈ క్షేత్రం చుట్టూ ఉన్న ప్రకృతి కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లంద చెట్లు ఎక్కువగా ఉండటం వల్లే ఈ ఊరికి ఇల్లందకుంట అనే పేరు వచ్చిందని చెబుతారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున ఇక్కడ జరిగే జాతర అంబరాన్నంటుతుంది. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని కళ్లారా చూసి తరిస్తారు. ముత్యాల తలంబ్రాలతో జరిగే ఆ వేడుక చూడడానికి 2 కళ్ళు సరిపోవు. భద్రాచలం వెళ్లలేనివారు ఇల్లెందకుంటను దక్షిణ భద్రాద్రిగా భావించి ఇక్కడే మొక్కులు చెల్లిస్తారు. మీరు కూడా మీ జీవితంలో ఒక్కసారైనా ఈ అద్భుత క్షేత్రాన్ని దర్శించుకోవాలి. సీతారాముల ఆశీస్సులు ఉంటే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఒడిదుడుకులనైనా సులువుగా అధిగమించవచ్చు. ఈ వీడియోని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఆ సీతారాముల మహిమను అందరికీ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరి మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.